మేడం, అసెంబ్లీలో ఒక మంత్రి లేకుండా ఉప ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మంత్రి, ఉప ముఖ్యమంత్రికి అతని శాఖలో ఉన్న బిల్ ఒకటి పాస్ అయిపోయింది. అది అట్లా అవ్వొచ్చా, లేదా అదేమన్నా తెలియకుండా జరిగిపోయింది అంటారా? ఒకటి సార్, ముఖ్యంగా ఆ బిల్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్. అది 2024లో చట్ట సవరణ చేసినటువంటి బిల్లు, ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసినారండి. అది ఏం చట్టం అంటే పర్యావరణ సమతుల్యంలో నీటికి సంబంధించినటువంటి, అంటే వాటర్ కన్జర్వేషన్ గురించి. అంటే ఇక్కడ నీటి ఒత్తిడి ఎక్కువ ఉంటది. సో ఇక్కడ పర్యావరణం డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టకూడదు. ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులైనా అది ఎంత మందికి ఉపాధి తెప్పిస్తున్నా అక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ కంపెనీ నాట్ పర్మిటెడ్ అంటూ 1950లో ఉన్నటువంటి చాలా రాజ్యాంగాల్లో, అంత తర్వాత వచ్చినటువంటి చట్టాల్లో ఉందండి. కానీ 2024లో సెంట్రల్ ప్రతిపాదించినటువంటి చట్టం దీనికి సవరణ చేసిందండి. అంటే ఈ సవరణ చట్టం, ఈ సవరణ చెయ్యకపోతే ఎలా ఉండేదంటేనండి, గతంలో రాయగఢ్ పరిసర ప్రాంతాల్లో ఆదివాసీ ఏరియాల్లో వేదాంత కంపెనీ అని ఒక కంపెనీ వచ్చిందండి. దానివల్ల అక్కడ ఉండేటటువంటి పర్యావరణం మొత్తం డ్యామేజ్ అయిపోతుందని వాళ్ళు సుప్రీంకోర్టులో పిల్ అది వేసినారు. వేస్తే అక్కడ అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఉండేవారండి, అడ్వకేట్ గా. ఆయన వాదించినారండి. వేదాంత కంపెనీ, స్టేట్ గవర్నమెంట్ అక్కడ బిల్ పాస్ చేసిందండి. బిల్ పాస్ చేసింది కదా అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినారండి. 3,000 కోట్లు 4,000 కోట్లు ఖర్చు అయిపోయిందండి. దయచేసి ఇంత ఖర్చు అయిపోయింది కాబట్టి ఈ బిల్లు అంటే ఈ ప్రాజెక్ట్ ఆపకుండా ఏదైతే వేదాంత కంపెనీ వాళ్ళకి మేలు చేసేలాగా జడ్జిమెంట్ ఇవ్వండి అంటూ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు అడిగారండి. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు, చట్టం అలా లేదండి. చట్టం పర్యావరణాన్ని కాపాడమని ఉంది కానీ ఇలాగా ఇన్ని కోట్లు పెట్టారు, పర్యావరణం డ్యామేజ్ అయిపోతున్నప్పటికీ కంపెనీల వాళ్ళని కాపాడండి అని చట్టం లేదండి. మీరు అలా కావాలనుకుంటే చట్టాన్ని మార్చుకోండి కానీ చట్టానికి లోబడి పనిచేయాల్సిన సుప్రీంకోర్టు చట్టాన్ని మీరి చెయ్యదు కాబట్టి 3,000 కోట్లైనా 4,000 కోట్లైనా ప్రాజెక్ట్ స్టాప్ చేసేయండి, ఇమ్మీడియట్ గా స్టాప్ చేసేయండి అంటూ ఆ ప్రాజెక్ట్ ని అక్కడికక్కడ నిలుపుదల చేసేసినారు. సో ఇది గతంలో జరిగినాయండి. అంటే ఆ చట్టం అంత బలమైనదండి. హిడ్మా లాంటి వాళ్ళు ఎంతో మంది పుట్టిన, ఆదివాసీల్లో ఎంతో మంది నక్సల్స్ గా మారిన, వాటన్నిటి గల బలమైన కారణం ఆదివాసీ పరిసర ప్రాంతాల్లో గాని, కొండ చర్యల్లో గాని, అంటే ఎక్కడైనా పర్యావరణం డ్యామేజ్ అయిపోతున్నప్పుడు వాళ్ళు అటవీ బిడ్డల్లాగా పోరాడుతూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 2024లో చట్టం ఒక సవరణ చేసిన తర్వాత ఆ బిల్లునండి ఎక్కడ పాస్ చేసినారంటే హిమాచల్ ప్రదేశో లేకపోతే జైపూరో కేంద్ర పాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ చట్ట సవరణ అక్కడ వాడండి ముందుగా అన్నట్టుగా చెప్పారండి. అంటే కేరళ, చెన్నై, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మన తెలంగాణ ఇక్కడెక్కడ పాస్ అవ్వలేదండి. ఇక్కడెక్కడ పాస్ అవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఎందుకండి ఆ చట్ట సవరణ మన ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలి అంటే ఈ మధ్య కాలంలో బొలిశెట్టి సత్య గారు పిల్ వేసినారండి, 137/2026 అని. అంటే దాని అర్థం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ గనక వచ్చిన పరిసర ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్ సెంచరీ గాని అదే మాదిరిగా అక్కడ ఉండేటటువంటి పర్యావరణం దెబ్బతింటుంది. దీనివల్ల వైజాగ్ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఒక 20 ఏళ్ల తర్వాత వైజాగ్ లోకి రావాలంటే మన మినరల్ వాటర్ అంతకుముందు బాటిల్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ లో ట్రావెల్ చేసుకుంటాం. ఇప్పుడు అలా కాదండి, ఒక 20 లీటర్ల క్యాన్ పట్టుకొని ట్రావెల్ చేసుకోవాలి. ఎందుకంటే నీటి ఇబ్బంది చాలా ఎక్కువైపోతుందండి. ఆ గూగుల్ డేటా సెంటర్ నీటు ఎక్కువ కన్సూమేట్ చేస్తుంది, కరెంట్ ఎక్కువ కన్సూమేట్ చేస్తుందండి. సో కరెంట్ గానీ నీరు కానీ, అంటే పవర్ గానీ వాటర్ గానీ, గూగుల్ డేటా సెంటర్ ఎన్ని లక్షల లీటర్లు లేకపోతే ఎన్ని మెగావాట్లు కావాల్సి వస్తుంది కరెంటు అనేది ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చేవాడు ఇంత అవసరం ఉంటది మాకు, ఇంత ఖర్చు అవుతది, ఇంత నీడ్ అని ఎక్కడా ప్రపోజల్ పెట్టలేదండి. అసలు సుప్రీంకోర్టు ఒక చట్టం ఇచ్చిందండి, ఎక్కడైనా ఒక బిల్ పాస్ అవ్వకుండా ఇలాంటి భూమి పూజలు గట్రా చేయకండి, కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేసుకున్నాక అంటే చిన్న చిన్న భూముల్లో ఏదైనా ఇల్లు కట్టాలనుకోండి, ఎన్ఓసి ఉందా అంటారు చూడండి. అంటే కేసులు ఏమైనా ఉన్నాయా ఆ స్థలం మీద, చిన్నపాటి స్థలంలో కూడా. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు, తెస్తున్నప్పుడు, ఎన్నో పెళ్లిళ్ళు పెండింగ్ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని అధిగమించి మీరు భూమి పూజలు చేసేసి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అయిపోతుందా? ఇళ్ళకి గానే పండగ అయిపోతుందా? అవదు కదా. ఎనీ క్షణం, అంటే ఎనీ టైం ఆ పిల్ అబ్జెక్షన్ వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. ఇవాళ అసెంబ్లీలో జరిగింది ఏంటంటే, 2-3 డేస్ బ్యాక్ అండి, పవన్ కళ్యాణ్ గారు లేని టైంలో ఉప ముఖ్యమంత్రి గారి తరపున పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి ఒక బిల్లుని, ప్రతిపాదనని ఆయన ఎవరు, పౌర సహకారాల మంత్రి,
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆ బిల్ ని పాస్ చేయడానికి ప్రయత్నించారు. చక్కగా అయ్యన్న పాత్రుడు గారు యాక్సెప్ట్ చేసినారు. అదే మాదిరిగా మంత్రి నారాయణ గారు ఆ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నారు. అంటే అసెంబ్లీలో ఒక బిల్ ప్రతిపాదించేటప్పుడు ఆయన లేని లోటులో లేకపోతే ఆయన తరపునో మేము అడుగుతున్నాము. ఇది గతంలో డిస్కషన్ చేసిందే. ఇప్పుడు 2024లో కేంద్రం ప్రతిపాదించిన బిల్లుని రాష్ట్రంలో మేము స్వాగతిస్తున్నాం అని మనోహర్ గారు చెప్పడం, అసెంబ్లీలో మీ అందరికీ సమ్మతమేనా అని అయ్యన్న పాత్రుడు గారు అడగడం, అందరూ సమ్మతమేనని వాళ్ళు బెంచులు కొట్టడం, ఏకగ్రీవం అయిపోయింది. అవును అవును అన్నారు కాబట్టి ఏకగ్రీవం అయిపోయిందని బిల్లు ప్రతిపాదన చేశారు. ఇది ఎంత దారుణం అండి, ఎంత దారుణం. పర్యావరణాన్ని కాపాడడం అనేదే మన జనసేనకు సంబంధించిన ఫస్ట్ స్టాండ్. 2019 ఎలక్షన్ లో ఆయన బయటికి రావడానికి గల బలమైన కారణమే 3 పంటలు పండే భూమిలో ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, మీరు చెప్పింది 1500 ఎకరాలు ఇంకా ఎందుకు తీసుకున్నారు, ఎంతమందిని మోసం చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ మొత్తం మీ సామాజిక వర్గం వాళ్ళతో భూములు కొనేసినారని ఆయన ప్రశ్నించాడు. అదే మాదిరిగా కొంత కమ్యూనిటీ బేస్ మాత్రమే డెవలప్ అవ్వడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఫామ్ చేసినారు అమరావతిని ఆయన ప్రశ్నించి పర్యావరణాన్ని కాపాడడం అనే దృష్ట్యా ఆయన బయటకు వచ్చేవాడని చెప్పారండి. ఈ రోజు అదే పర్యావరణం ఒక బిల్లు రూపంలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయబోతుందని. ఆ బిల్లు పర్యావరణ శాఖ ఆయన చేతుల్లోనే ఉందండి. ఆయన సంతకం పెట్టకపోతే ఆ బిల్లు ఆగిపోతుందండి. ఆయన సంతకం పెట్టడేమోనని బహుశా ఆయన తరపున నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో ఆ బిల్లు ప్రతిపాదిస్తారండి. అలాగా ఏ శాఖ మంత్రి లేకుండా పక్క శాఖ వాడికి ఏం పనండి. ఆయన గతంలో అంటే సర్జరీలు చేయించుకొని హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు, కానీ ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. చిన్నపాటి జ్వరం ఏదో వచ్చింది, అది కోలుకొని బయటకు వచ్చేస్తారు. అందులో నా బిల్లు ప్రతిపాదన అయినటువంటి సాయంత్రమైన అసెంబ్లీలో వారి తాలూకా ఎమ్మెల్యేలు అందరితో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి. ఎవరైతే బిల్లు ప్రతిపాదించిన ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మీరు కొంచెం ముందుగా వచ్చి ఆ బిల్లు టయానికి దాన్ని అబ్జెక్షన్ చేయొచ్చుగా, లేకపోతే మీకు ఇష్టమైతే మీ సమక్షంలో ఆ బిల్లు పాస్ చేయొచ్చు కదా. మనోహర్ గారు ఆ బిల్లు పాస్ చేయడం ఏంటి మీ తరపున, మీరు లేకుండా? అంటే ఒకటి నాకు తెలియకుండా జరిగిపోయింది అనడానికి లేదండి. మీరేమి చంటబిడ్డల గారు, మీరేమి ఆ పార్టీలో ఒక కార్యకర్త గారు, ఆ పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, 3 శాఖల మంత్రులు మీరు, 3 శాఖలకి మంత్రులు మీరు. ఆ మంత్రి హోదాలో ఉన్న మీరు బిల్ పాస్ చేసినప్పుడు ఆన్ స్పాట్ లో అసెంబ్లీలో ఉండొద్దా అండి? ఎంత నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ అండి. అది ఎట్లాంటి బిల్ అండి, ఎట్లాంటి బిల్లు. ఒక 20-25 ఏళ్ల తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో అని భయభ్రాంతులకు గురయ్యే బిల్లు. అంత భయం ఎందుకు కలిగిస్తున్నారు రజనీ గారని మీరు అడగచ్చు. మీరు నెట్ లో కొట్టి చూడండి సార్, గూగుల్ డేటా సెంటర్ అని. ఏ దేశాలు ఎందుకు రిజెక్ట్ అయినాయో చూడండి సార్. అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ సార్. మనది ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ కదా. డెవలప్డ్ కంట్రీసే గూగుల్ డేటా సెంటర్ అంటే భయభ్రాంతులు గురైపోయి మాకొద్దు అని పంపించేసింది. ఎంత వాటర్ కన్సూమేట్, ఎంత కరెంట్ కన్సూమేట్ చేస్తుంది అక్కడ. దాని తర్వాత పక్షులు, జంతువులు, పశువులు, ప్రకృతి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం వాటర్ క్యాన్లు, ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొని వెళ్ళాలేమో. అసలు సముద్రం నడి ఒడ్డున, అంటే సముద్రం ఒడ్డున కావాల్సినటువంటి గూగుల్ డేటా సెంటర్ ని గోవా ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? గోవా అంతా సముద్రమే కదా, పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? అలా ఎన్నెన్ని రాష్ట్రాలు సముద్రం ఒడ్డున ఉన్నాయండి. చెన్నై కూడా సముద్రం ఒడ్డునేగా. గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా, మనం ఎందుకు తెచ్చుకోవాలి సార్? సార్ ఇది నిజంగా గోదావరి, కృష్ణా జలాలతో నిరంతరం ఈస్ట్ వెస్ట్ అంతా పాడి పంటలతో విలసిల్లేటటువంటి ఈ రాష్ట్రంలో ఇటువంటి గూగుల్ డేటా సెంటర్లు అక్కలేదు సార్. అసలు ఒక ప్రజలు బతకాలంటే చాలా కంపెనీలే ఉన్నాయి సార్. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉత్పత్తి అయినటువంటి ఉష్ణోగ్రత వేడిని ఆ జిల్లా వాసులు తట్టుకోలేరు సార్. మీకు మీరు జరగబోయే చెప్తుంటే విపత్తుని ఇంత మీరు నెట్ లో కొట్టి భయంకరంగా ఉంది చూడండి. కదా మేడం. సార్ చాలా భయంకరం సార్. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలి సార్. ఎందుకంటే మన తరాన్ని కాదు సార్, భవిష్యత్తు తరాన్ని కాపాడడానికి మనం ఈ భూమి మీద ఉన్నాం సార్. భవిష్యత్తు బిడ్డలకి మంచి పర్యావరణాన్ని ఇస్తే చాలు సార్, వాళ్ళు ఎలా అయినా బతుకుతారు. గతంలో ఈ కంపెనీలు ఉన్నాయా సార్? ఈ కంపెనీలు ఉన్నాయా? చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ చేతి వృత్తులు చేసుకుంటూ చిన్నగా చేనేత వస్త్రాలు అంటూ లేకపోతే చిన్నపాటి కంపెనీలు అంటూ ఎదుక్కుంటా వచ్చారుగా. ఒకటేసారి అందలాన్ని ఎక్కుతాను అంటూ గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రంలో, మన దేశంలో, మన రాష్ట్రానికి తెస్తున్నారంటే అది నిజంగా ఆ పాపం ఆ సంతకం పెట్టిన ప్రతి ఒక్కరికి అంటుతుంది సార్. ఆ సంతకం పెట్టవలసిన అర్హత కలిగినటువంటి పర్యావరణ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని కూర్చోబెట్టి ఆ సంతకం పట్టించారు సార్. మేము అనుకుంటాం మా అన్నకి ఇష్టం లేదు, మా అన్న అయితే ఒప్పుకోడు అని. మరి మా అన్నకి ఇష్టం లేనప్పుడు, మా అన్న ఒప్పుకోడు అన్నప్పుడు మా అన్న అసెంబ్లీలో వెళ్ళి మా అన్న అబ్జెక్షన్ పెట్టాలి కదా.
అసెంబ్లీలో ఆ బిల్లు ప్రతిపాదించిన మనోహర్ గారిని పక్కన పెట్టుకొని బాగా ప్రతిపాదించినారా? ఓకే అయిందా? ఏకగ్రీవం అయిపోయిందా? ఫినిష్. అంటే మీరు పర్యావరణాన్ని కాపాడుతున్నారా? పర్యావరణాన్ని రక్షించడానికి వచ్చినారా? భక్షించడానికి వచ్చినారా? అఖండ 1, అఖండ 2, అఖండ 3 అనే సినిమాలు చూసినప్పుడల్లా ఆ సినిమా కాన్సెప్ట్ ఒకటే సార్. మనం ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెడితే వచ్చే కర్మ రిటర్న్స్ వేరు సార్. మనం ఎప్పుడైనా ప్రకృతిని ఇబ్బంది పెట్టామనుకోండి, ప్రకృతి చేసేటటువంటి విలయ తాండవంలో, ఆ విజృంభణలో ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటది సార్? సో దయచేసి పవన్ కళ్యాణ్ గారిని, మీకు సంబంధించినటువంటి ఏదైతే సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతం పర్యావరణాన్ని కాపాడుతానండి. సో దయచేసి ఈ బిల్లుని ప్రతిపాదించకండి సార్. దీనివల్ల రాష్ట్రంలో చాలా నష్టాలు, చాలా కష్టాలు, రానున్న జనరేషన్ కి మనం ఎన్నో ఇబ్బందులు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళం అవుతాం. ఈ పాపం మన జనరేషన్ కి, మన తరానికి ఉండకూడదని భావిస్తూ ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని దయచేసి మీరు దయచేసి మీరు క్లియర్ చేసేయండి. ఇది మీరు ప్రతిపాదించదగిన బిల్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇదే బిల్లో మనోహర్ గారు చెప్పారు, గతంలో చిన్న చిన్న కేసులు అవి ఉన్నాయి. అవి కూడా ఈ బిల్లులో భాగంగా, ఈ చట్ట సవరణలో భాగంగా ఏదైతే వేసినటువంటి కేసుల తాలూకా పెనాల్టీ వేసి అందరితో క్లియర్ చేసేస్తది ఈ బిల్లు సవరణ వల్ల. ఇది ఎంతో మేలు జరుగుతది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంట. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈజీగా బిజినెస్ చేసుకోవడం ఎలా? ఈజీగా చచ్చిపోవడం ఎలా? ఈజీగా రోగాలు తెచ్చుకోవడం ఎలాగా? ఆ! అసలు చాలా దారుణం అండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, గతంలో కేసులు వేసినారండి. ఎలాంటి కేసులంటే, ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టినారండి. ఆ ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ అంతా చెరువులోకి పెట్టేస్తున్నారండి. ఆ చెరువులోకి పెట్టడం వల్ల ఆ చెరువులోంటి మంచినీళ్ళు తాగేటటువంటి, అంటే ఆ చెరువులో గేదెలు, పశువులు, మేము కూడా తాగే నీళ్ళు అక్కడి నుంచేనండి. ఆ చెరువులో ఆ వేస్ట్ వాటర్ రావడం వల్ల మాకు వ్యాధులొచ్చేస్తున్నాయి. చర్మ సంబంధిత వ్యాధులొస్తున్నాయి. కిడ్నీ వ్యాధులొస్తున్నాయి అంటూ ఆ కంపెనీలు అప్పట్లో సీజ్ చేసి ఆపారండి. కానీ ఈ చట్ట సవరణ బిల్లు వల్ల మళ్ళీ ఆ కంపెనీ తిరిగి ఫోర్స్‌లోకి వస్తుందండి. వేస్ట్ వాటర్ అటు కాకపోతే ఎటు పోతుంది? అటే పోతుంది. పెనాల్టీ వేయండి. ఎంత ఒక రూ. 1,00,000 వేసేయండి. కొన్ని కోట్లలో టర్నోవర్ ఉండే బిజినెస్‌కి రూ. 1,00,000 పెనాల్టీతో కిల్కతం, దుకాన్ బంద్, మళ్ళీ ఫ్యాక్టరీ రీఓపెన్. అలాంటి బిల్లు సార్. అలాంటి బిల్లు. వేస్ట్ వాటర్ ఇటొస్తుంది. పొగ బాగా పైకొస్తుంది. ఇళ్ళ మధ్యలో ఫ్యాక్టరీ పెట్టారు. ఇది పర్మిషన్ ఇవ్వకండి. చుట్టుపక్కల ఉన్న చెట్లు మొత్తం సార్, ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిద, ఆ పొగ వల్ల చుట్టుపక్కల ఉన్న చెట్లు హరిత వర్ణాన్ని కూడా కోల్పోతాయి సార్. పచ్చగా ఉండే చెట్లు కూడా ఒక బూడిద రంగుకు వెళ్ళిపోతాయి సార్. ఇలాంటి కంపెనీలన్నీ ఇప్పుడు మళ్ళీ ఫోర్స్‌లోకి వస్తాయి సార్. ఇది ఎంత తప్పు, ఎంత పాపం. పొలిటికల్ తీసేయండి సార్. రాజకీయం తీసేయండి సార్. మనం ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో లేదో తెలీదు. హ్యూమానిటీ నెక్స్ట్ గురించి జనరేషన్‌కి మనం ఆలోచిస్తే ఏం బెటర్. ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సార్? హ్యూమానిటీ గురించి ఆలోచిస్తే చాలా బెటర్ ఏమో అనిపించింది. యాహ్! సార్. చాలా బెటర్ కాదు సార్. చాలా ఇంపార్టెంట్, చాలా నీడెడ్ సార్. మనం మన నెక్స్ట్ జనరేషన్‌కి మంచి ప్రకృతినివ్వాలి సార్. మంచి కరెక్ట్. పర్యావరణంలో ఆ బిడ్డలు పెరిగేలాగా ఉండాలి సార్. కాలుష్యం లేకుండా కొంచెం.